అంటే దైవభక్తి ఒక లాభాన్ని చేకూర్చేదిగా ఈరోజు సమాజం మధ్యలో ఉందండి. దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు పోతాయని, దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయని, దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పటి నుంచో పిల్లలు కలగకపోతే ఇప్పటి నుంచి పిల్లలు పుడతారని, పెళ్లి కాని వాడికి పెళ్లిళ్ళు అయిపోతాయని, సరిగ్గా చదవకుండా ఫెయిల్ అయిపోయేవాడు కూడా ప్రార్థించి దేవుణ్ణి నమ్మితే పాస్ అయిపోతాడని, ఇలాంటివి ఎన్ని ఉన్నాయని మనం నమ్ముతున్నాం. ఇవన్నీ దైవభక్త లేదా చెడుపోయిన మనస్సు కలిగి సత్యహీనులుగా ఉంటూ దైవభక్తి లాభ సాధనం అని మనం అనుకుంటున్నామా? దైవభక్తి లాభ సాధనం అని అనుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ స్వార్థంతోనే దేవుని దగ్గరకు వస్తున్నారు, అవసరాలు తీరుస్తాడనే ప్రభువు నువ్వు నమ్ముతున్నారండి. ఒకసారి యోహాను సువార్తలో ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుంచి. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకునేది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటులకు దగ్గరనున్న తిబిరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోగా జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును బెదర్చు కపెర్నహూమునకు వచ్చిరి. చూడండి, ఇక్కడ గొప్ప జనసమూహం యేసుక్రీస్తు వారిని వెతుకుతూ ఉన్నారండి. చాలా గొప్ప జనసమూహం అంట. అక్కడ అందరూ నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూసినప్పటికీ యేసు ప్రభు వారు కనబడలేదు. అక్కడ ఒక చిన్న దోణి తప్ప మరి ఇంకేమీ లేదంట. అప్పుడు ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు. ఏదో యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ చిన్న దోణి తప్ప ఇంకేమీ లేదు, మరి అది ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది? యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, శిష్యులు మాత్రమే వెళ్ళారని తెలుసుకున్నారట. మరి యేసు ఎక్కడికి వెళ్ళిపోయారు? పోనీ అక్కడ ఎక్కడో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన చోటు ఒకటి ఉంది, ఆ చోటుగా ఉన్నారేమో అని ఈలోపు అక్కడి నుంచి కొంతమంది వచ్చారంట తిబిరియా నుండి. వాళ్ళు చెప్పారంట, బాబు యేసు వారు అక్కడ లేరు, మీరేం ప్రయాసపడి అక్కడికి వెళ్ళకండి అని. అప్పుడు మరలా దోణిలెక్కి యేసు ప్రభు వారిని వెతుకుతున్నారంట. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు అని తిరిగి 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 ఎంక్వైరీ చేసి సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని 25వ వచనం. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందని అడుగుగా. ఎవరు అడుగుతున్నారంట? బోధకుడా అని పిలుస్తున్నారు. పేరేమో బోధకుడా అని పిలుస్తున్నారు. ఈయన గొప్ప బోధ చేసేవాడు, మంచి వాక్యాన్ని తెలియజేసేవాడు అని పేరుకు మాత్రం బోధకుడు అని సంబోధిస్తున్నారు. కానీ వారు దేని కోసం వెతుకుతున్నారు? యేసు ప్రభు వారు చెప్పే మాటల కోసమా? ఆయన చేసే అద్భుతాలను చూడడానికా? ఆయన బోధించే మహాజ్ఞానాన్ని తెలుసుకొని క్రీస్తును వెంబడించడానికా? ఎందుకంటే ఎక్కువైనా ఎక్కడెక్కడో తిరిగారే, యేసును వెతకుతూ పలు ప్రాంతాలలో మరి సంచరించారే. చివరికి ఎందుకోసం వారు ప్రభువుని వెతుకుతున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి ఒకసారి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలీ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. చూడండి, బహుజనులు ఆయన వెంబడించారంటే దేనికోసము? అక్కడ రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి. అక్కడ 3 రోజుల పాటు యేసుక్రీస్తు వారి దగ్గర ఉండిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళందరికి ఆహారం పెట్టారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికి సరిపోయేటట్టుగా ఇంకా తృప్తిగా తిని, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పారు. తృప్తిగా భోజనం పెట్టాడంట, రొట్టెలు చేపలు. దీనికి అలవాటు పడి యేసును వెతకడం ప్రారంభించారు.
యేసుతో ఉంటే పొయ్యి లేని అవసరం లేదు, మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మందులు కొనుక్కునే అవసరం లేదు. అన్ని ఆయనే. ఏ రోగం వచ్చినా చాలు స్వస్థపరిచేస్తాడు. ఆకలి అయితే చాలు, నీకు ఏ ఐటెం కావాలో కోరుకో అంటాడు. చూడండి, వీటికి అలవాటు పడిన వారు ఏదో క్రీస్తు ఎడల, క్రీస్తు బోధ ఎడల ఏదో భక్తి ఉన్నట్టుగా, వాక్యం అంటే ఆసక్తి ఉన్నట్టుగా వారు ప్రదర్శిస్తూ యేసును వెతకడానికి ఎన్ని చోట్ల తిరిగారండి. అందుకే యేసు వారి హృదయాలను ఎరిగి ఏమంటున్నారు చూడండి 26వ వచనంలో, యేసు మీరు సూచనలు చుచ్చుట వల్ల కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతకచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుషు కుమారుడు దానిని మీకు ఇచ్చును, అందుకే తండ్రి అనే దేవుడు వారికి ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. క్షయమైపోయే ఆహారం, క్షయమైపోయి ఈ ఆహారం కోసం మీరు నా దగ్గరకు వస్తారా? శరీర సంబంధమైన అవసరాల కోసం మీరు నన్ను వెతుకుతారా? మీరు అక్షయమైన ఆహారం కొరకే నా దగ్గరకు రండి అని అంటారు. అక్షయమైన ఆత్మ స్వస్థత కొరకే మీరు నా దగ్గరికి రావాలి అని ప్రభువు ఆనాడు సెలవిచ్చాడండి. మరి మాటలు పలికి 2000 సంవత్సరాలు అవుపోతున్నా నేటికి ఈరోజు కోట్ల కొలదిగా క్రైస్తవుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది కదా, 350 కోట్ల మంది ఉన్నారంట. మరి వీళ్ళంతా దేనిని బట్టి దైవభక్తి కలిగి ఉన్నారు? నిజంగా క్రీస్తే నిజమైన లోకరక్షకుడని నమ్మారా? నిజంగా ఆయన ద్వారా నిత్య జీవంలో ప్రవేశించగలమని అనుకున్నారా? లేదా అవసరాల కోసం వచ్చారా? ఈరోజు చాలా మంది శరీర సంబంధమైన అవసరతలు తీరుస్తాం, మీరు ప్రభువును నమ్ముకోండి అని చెప్పి ఈ విధమైన అవసరాల కోసం క్రీస్తులోకి వస్తున్నారండి. అది నిజంగా దైవభక్తి అంటారా? అది నిజంగా దైవభక్త? దైవభక్తి లాభ సాధనం అనుకునేవారు. అది నిజంగా దైవభక్తి కాదండి. లోకం మోసపోవచ్చేమో, మనుషులను మనం మోసగించవచ్చు మన ప్రవర్తనతోటి, మన నడవడితోటి, నిజంగా ఇందులో భక్తిపరుడు అని. కానీ దేవుణ్ణి మోసం చేయలేమండి. దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీకు తెలుసు కదా. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. 17 మాత్రం చదవండి చాలు. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాశ్రమలు. యేసు ప్రభువు ఎవరి గురించి అంటే జాగ్రత్త పడమంటున్నాడు? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. కానీ మనం ఎవరి గురించి జాగ్రత్త పడాలని బోర్డులే చూస్తుంటాం, అక్కడ ఇంట్ల మీద కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటాం. అవి లోపలికి వచ్చారంటే మీకు మొక్క పెట్టేస్తే తర్వాత ఇంజక్షన్ వేసుకోవాలి అని చెప్పి బోర్డులు పెడతాం జాగ్రత్త అని. అడవుల్లోకి వెళ్ళేటప్పుడు, ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించేటప్పుడు అక్కడక్కడ బోర్డులు కనబడతాయి, ఇగో ఇది పులులు సంచరించే చోటు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జంతువులు ఉంటాయి జాగ్రత్త అని. జంతువుల విషయమై, కుక్కల విషయమై జాగ్రత్త అనే బోర్డులు చూసాం. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి గురించి జాగ్రత్త ఉండమంటున్నాడు? ఏ మనుషుల విషయం జాగ్రత్త అంటున్నాడండి? కలిచేస్తారా? కలుస్తారండి మనుషులు? మనుషుల విషయమే జాగ్రత్త అంటున్నాడండి. మన మధ్యలో ఒక పాము వచ్చింది అనుకోండి, పాము వచ్చిందంటే ఏం చేస్తాం మనమంతా? ఒక పాము వచ్చిందంటే ఏం చేస్తామంటే, అమ్మో దాని వల్ల ప్రమాదం ఉంది, ఆ సర్పాన్ని చూడగానే దాని వల్ల ప్రమాదం ఉంది కనుక వెంటనే కర్ర పట్టుకొని రండి అని అంటాం, కొట్టి చనిపోయాలని అంటాం. ఎందుకంటే చూడగానే మనకు తెలిసిపోతుంది దీని వల్ల మనకు ప్రమాదం జరుగుతుంది అని. అది ఒక తేలు వచ్చిందంటే దాని వల్ల కూడా ప్రమాదం ఉంది, చూడగానే మనకు తెలిసిపోతుంది.
ఒక పులి సింహం వచ్చిందంటే వాటి స్వభావాలు మనకు తెలుసు. అమ్మో ఇది క్రూరమైన సింహం, దీని జాలి దయ కనికరం ఏమి ఉండవు. మనుషులను పీల్చి మెడకాయ పెట్టి రక్తం తాగి మాంసం అంతా తినేసి వెళ్ళిపోతాయి. దీనివల్ల మనకు ప్రమాదం. క్రూరమైన జంతువుల్ని చూడగానే మనకు తెలిసిపోతాయి. అది ఒక మేకపిల్ల వస్తే దానివల్ల మనకి ఏ ప్రమాదం లేదు, మనం ఎత్తుకోవచ్చు, వాడుకోవచ్చు. అది ఒక ఆవు వస్తే అది మనల్ని కరవదు, ఏం పర్వాలేదు. చూడండి, జంతువుల్ని చూడగానే అది క్రూరమైనదా సాధు జంతువా వీటిని చూడగానే మనకు అర్థమైపోతుంది. వాటి స్వభావం మనకు తెలిసిపోతుంది. ఇది క్రూరమైన జంతువు, దీనివల్ల ప్రమాదం ఉందని. ఇది విషసర్పం, దీనివల్ల ప్రమాదం ఉందని. ఇది మంచి జంతువు, దీనివల్ల ఏ విధమైన ప్రమాదం లేదని చూడగానే మనం చెప్పవచ్చండి. అదే మనిషిని చూస్తే చెప్పగలవా ఈయన మంచోడా, ఈయన చెడ్డోడా, హంతకుడా, మోసగాడా, లేదంటే ఇంకేమైనా మన మీద ఏమైనా అగత్యాన్ని పాల్పడడానికి వచ్చాడా? ఒక మనిషిని చూడగానే ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పలేరండి. లోనున్న మనస్తత్వం ఎలాంటి క్రూరమైనదో, వాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు మనిషిని చూసి చెప్పలేరండి. అందుకే ఎంతో మంది మోసపోతూ ఉన్నారు. మంచి మాటలు మాట్లాడి మరి జనాల దగ్గర డబ్బులు గుంజేసి పరారీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు, చాలా మంది ఉన్నారండి. తీయని మాటలతో మోసం చేస్తూ, మనం అంటే ఏదో ప్రేమ ఉన్నట్టుగా, మనకేమో మంచి చెప్తున్నట్టుగా చెప్తూ మనల్ని దోచుకుని వెళ్ళిపోతారు. ఇలాంటివి రోజు సమాజంలో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. డేటా బాబా గురించి మీకు తెలిసిందే, ఎంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుడు మరి ఆ బాబాని చూడగానే నిజంగా దైవజనుడే అనిపిస్తుంది. కానీ అతను చేస్తున్న అన్యాయాలు ఎప్పుడు వెలుగు చూసాయి? మహాన్ని చూస్తే తెలియలేదు మనకి. పేపర్లో చూస్తే తెలిసింది, 600 మందిని చంపేశాడంట. 600 మందిని చంపేశాడని పేపర్లో చూస్తే తెలిసింది, కానీ మొహం చూస్తే మనకు తెలియలేదు. ఎంతో మంది మోసపోయారు నిజంగా దైవజనుడు అని. చూడండి, మనిషిని చూస్తే అతని స్వభావం ఏంటో తెలియదు, మంచివాడు అనుకుంటాం. రూపాన్ని చూసి రూపాన్ని లక్ష్యం చేస్తాం. అది యేసుక్రీస్తు వారు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. తప్పు చేసిన వెంటనే కయ్యింగ్లా ముద్ర ఇస్తారు అనుకోండి రుజువు మీద, అప్పుడు తెలిసిపోతుంది మనకి, ఇగో ఇది చేతుల హంతకుడు, అందుకే ముద్ర పడిపోయింది, ఇగో ఇతను వ్యభిచారి అని చూడగానే తెలిసిపోతుంది. రుజువు మీద ముద్ర ఉంటుంది కాబట్టి. అలాంటి ముద్ర లేని దేవుడు వేయలేదండి. ఏసుంటే బాగుండు, ఎవరు ఎలాంటి వారో మనకు తెలిసిపోయేది. చూడండి, జంతువుకి మనిషికి ఎంత తేడా ఉందో. క్రూరమైన జంతువుల వలన ప్రమాదం ఉందని మనకు తెలిసి జాగ్రత్త పడిపోతాం. అదే మనుషుల విషయమై మనం జాగ్రత్త తీసుకోలేకపోతున్నామండి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాడో తెలియదు. భక్తి పరుడులా నటిస్తూ ఉంటాం, కానీ ఆ భక్తి లాభసాధనంగా వాడుకోవాలనే ఉంటారే తప్ప యథార్థమైన భక్తి ఎక్కడ ఉందో చెప్పండి. అందుకే దేవుడు చెప్పేశాడు, దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పది, అది ఎవరికి పడితే వారికి తెలియదు. దైవ భక్తి గురించి మీకు అర్థం కావాలంటే పెద్ద గొప్ప ప్రాక్టీస్ చేయాలి. దైవ భక్తి విషయమై సాధకము చేయాలి. అలా చేస్తేనే దైవ భక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. ఒకసారి దైవ భక్తి అంటే ఏంటో చూడండి. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. చూడండి, తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమైన నిష్కలంకములైన భక్తి ఏదనగా. మనుషులు ఎదుటి భక్తి గురించి దేవుడు చెప్పట్లేదండి. మనుషులు అనుకుంటున్న భక్తి గురించి చెప్పట్లేదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రం
పవిత్రమైన భక్తి, కళంకం లేని భక్తి ఏంటో మీకు తెలుసా? మీరు అనుకుంటుండగా పాటలు పాడి ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉండి టైంకి ఆరాధనకు వచ్చేసి కానుకలు వేసేసి ఇది ఎలా చేస్తేనే భక్తి అని మీరు అనుకుంటున్నారు కదా, అది మనుషులు అనుకునే భక్తి. కానీ మన పరలోకపు తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏంటి? అసలు కళంకమే లేని భక్తి ఏంటి? అదేమనగా అని చెప్తున్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. దిక్కులేని పిల్లలను ఆదరించాలి అంట, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలంట. ఇవి ఆల్మోస్ట్ అందరూ చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు, సహాయపడవచ్చు. కానీ తర్వాత ఉందండి, అది చేయాలంటే చాలా కష్టం. ఇహలోక మాలిన్యము తనకి అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇహలోక మాలిన్యాలు మనకి అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలంట. అది నిజమైన భక్తి అంట. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైన పరిపాట్లలో మునిగిపోయి ఎంతసేపు డబ్బు సంపాదన, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇల్లులు కట్టాలి, స్థలాలను కూడబెట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలి అని ఇహలోక మాలిన్యాలను చిక్కుకుపోయి దేవుని పని చేయకుండా, దేవుని పని అంటే ఆసక్తి లేకుండా, దేవుని కార్యక్రమాలలో పాలు పంచుకోకుండా ఉంటే ఇహలోక మాలిన్యాలను తనకు అందించుకున్నవాడు అవుతాడు. ఇహలోక మాలిన్యాలు, అబద్ధం, మాయ, మోసం, ఇలాంటివి ఎన్నో. ఈ లోకంలో పుట్టినవి ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం. కళ్ళతో చూసిన ప్రతీదీ కావాలి. శరీరాశ, శరీరంలో పుట్టిన ప్రతి కోరికలు తీర్చుకోవాలి. జీవకుటుంబం, నేను గొప్పవాడుగా ఉండాలి, గర్వం. ఈ విధమైనవన్నీ, ఈ మూడు ఈ లోకంలో అలుముకుపోయి ఉన్నాయండి. ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉంటున్నావా? మనం అంటించుకోకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నావా? ఎవరు కాపాడుకోగలుగుతున్నారు చెప్పండి? నోరెప్పితే అబద్ధం, ఎందుకు రాలేదమ్మంటే ఏదో కారణం చెప్తాం, వింటున్నట్టుగా ఉంటాం కానీ ఏమి వినం, అన్ని మర్చిపోతాం. అంతే కదండి. ఎంతో భక్తిగా శ్రద్ధగా చెప్పిన ప్రతిదీ పాస్టర్ గారు చెప్పినవన్నీ వింటున్నట్టుగానే ఉంటాం కానీ ఏమీ వినం. కానీ నువ్వు రాసుకో, తర్వాత జ్ఞాపకం చేసుకున్నావంటే మన మొదటి రోజు ఏం చెప్పాను అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏదో చెప్పాను కానీ చెప్పానండి ఏదో మొత్తానికి గుర్తులేదు అంటాం. అంతే కదండి, అంతే కదా. కానీ విన్నట్టుగా మాత్రం మనం చాలా శ్రద్ధగా విన్నట్టుగా ఉంటాం. ఇవన్నీ ఏంటి? మనుషుల ఎడల భక్తిని నటించడమే. ఇహలోక మాలిన్యాలు అంటించుకోవడం. యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మరి ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయినంత వరకు, చనిపోయి తిరిగి పరమలోకి చేర్చబడిన వరకు ఆయన బ్రతుకు జీవితం ఏ విధంగా ఉందంటే ఈ లోక సంబంధమైన మాలిన్యాలు ఏమి అంటించుకోలేదండి. ఆయన పాపం అనేదే లేదు. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటంలో కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకోలేను. చూడండి, ఆయన ఏ పాపం చేయలేదంట, ఆయన నోటని ఏ కపటం లేదంట, ఆయన ఎంతో మంది దూషిస్తున్నా తిరిగి దూషించలేదంట. ఎంత గొప్పవాడండి. ఆయన బ్రతుకులో చూడండి, శరీర సంబంధమైన ఏ కోరికలు తీర్చుకోలేదండి. ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళారండి యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి సరదాగా అలాగే సంత అవుతుందంట, పదండి మంచి అంగీలు శుభ్రంగా కొనుక్కోంలో పాత పడిపోయి. ఎప్పుడైనా చదివారు బైబుల్ అలాంటి మాటలు లేదు. పదండి మన బంగ్లాలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, తిరిగి అలసిపోయాం. ఈ గ్యాలరీ సముద్ర యోదయ ప్రాంతాలన్నీ తిరిగేసాం,
నెల రోజుల పాటు ఎక్కడికి వెళ్ళకుండా మన బంగ్లాలో మన ప్యాలెస్ లో శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాం రండి అని చెప్పి యేసుప్రభు గారు అన్నారండి. అనలేదు. ఆయనకి అసలు ప్యాలెస్ ఉందా? ఏముంది ఆయనకి? తల వాల్చుకోవడానికి చోటు కూడా లేదంట. సృష్టిని కలిగి చేసిన యేసుక్రీస్తు వారే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అలాంటి ఆయనకి చిన్న స్థలం కూడా లేదా? లేదండి. ఈ లోక సంబంధమైన ఏది సమకూర్చుకోవాలని యేసుక్రీస్తు వారు అనలేదు. ఎల్లప్పుడూ నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే పాపులను రక్షించడానికి వచ్చాను. నా పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నా అంతటా నేను ఏది చేయను. తండ్రి ఏదైతే చేయమన్నాడో అదే నేను చేస్తాను. నా అంతటా నేనేమి చెప్పట్లేదు. తండ్రి నాకు చెప్పమన్నదే నేను చెప్తున్నాను. అన్ని తండ్రి చిత్తం చొప్పున తండ్రి ఎదుట పవిత్రము నిష్కలంకములైన భక్తిని యేసు ప్రభు వారు చూపించారండి. తనకు తాను ఏ విధమైన మాలిన్యం, ఈ లోక మాలిన్యాన్ని అందించుకోకుండా బ్రతికారండి. ఆయన యేసుక్రీస్తు వారికి దగ్గర ఫలితం ఏంటి? శిలువ మీద క్రూరంగా చంపేశారండి. తల మీద మొల కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని అవమానాలు! చూడండి, చిన్నపిల్లలతో ఆడుకున్నట్టుగా ఈ లోక రక్షకుడిని, సృష్టిని కలిగి చేసిన యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? కళ్ళు మూసి ఒకడు కొట్టి ఏమంటున్నాడు? ఏమంటున్నాడంటే, యేసు నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పు. చూడండి, పిడిగుద్దులు గుద్దారంట. నేను గుద్దిన వాడు ఎవడో చెప్పు. నువ్వు రక్షకుడు కదా, దేవుడు కదా అని ఎగతాళి చేశారు, అవమానించారు. ఆయన ఏదో ఉమ్మి వేశారండి. అయినా యేసుక్రీస్తు వారికి ఏమైనా కోపం వచ్చిందా? ఏమైనా కోపం వచ్చిందంటే మన మీద ఎవరైనా ఉమ్మి వేశారు అనుకోండి, ఎవరైనా కోపం వస్తుంది. ఎవరైనా ఉమ్మేస్తే మనం సహించుకోగలమా? చూడండి, దారిలో మనం వెళ్ళిపోతున్నప్పుడు బస్సుల్లోంచి కొంతమంది ఊసేస్తూ ఉంటారండి. బస్సుల్లో ప్రయాణం చేస్తూ పక్కన ఎవరు ఉన్నారో, వెనకాల నుంచి ఎవరు వస్తున్నారో పట్టించుకోరు, ముమ్ములు వేస్తూ ఉంటారు. అది ఒకవేళ మన మీద పడిపోయింది అనుకోండి, మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కడ లేని కోపం తల్లుకు వచ్చేస్తుంది. ఆ బస్సుని ఆపి ఎవడైతే ఉమ్ము వేసాడని పట్టుకొని చెడామడా తిట్టి, నీకు బుద్ధి జ్ఞానం లేదా, ఇంగితి జ్ఞానం లేదా, ఎలా పడితే ఎక్కడ పడతాడు, ఉమ్ములు వేసేస్తావా అని శుభ్రంగా తిడతాం, అవసరమైతే కొడతాం కూడా. ఆయన చేత శుభ్రంగా ఉమ్ము తుడిపించుకొని కడిగించుకున్నంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. చూడండి, కొన్ని ఊసిన వాడు పట్టతో ఊసాడా మన మీద, ఆడెవడో తెలియదు, మనమెవరో తెలియదు, సంబంధమే లేదు, అది ఊరేటో తెలియదు, అది పేరేంటో తెలియదు, ఎక్కడ వాడో తెలియదు. పొరపాటున ఏదో పడితేనే మనం ఊరుకోమే, పొరపాటును పడినందుకే పెద్ద పంచాయతీ పెడతామే. అలాంటిది యేసుక్రీస్తు వారి మీద, ఆ ప్రాంతంలో ఉన్నవారే, యేసుక్రీస్తుని తెలిసిన వారే ఉమ్ము వేస్తే ఆయన ఏమి అనకుండా సహించుకుంటూ ఉన్నారు అని అంటే ఆయన గొప్ప మనస్తత్వం చూడండి. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించే తండ్రి అని తిరిగి ఆయనే దేవునికి ప్రార్థన చేశారు అని అంటే అదండి నిజమైన భక్తి. అది నిజమైన భక్తి. ఎబ్రీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీ పత్రిక, శరీరధారి అయిన దినములలో మహారోదనలు కన్యలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, యేసుక్రీస్తు వారు అంగీకరింపబడడానికి కారణం ఏంటి? భయభక్తులు కలిగి ఉన్నారంట. భయభక్తులు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏం అవసరం చెప్పండి? పరలోకములో ఉన్నవాడు ఆయన. ప్రారంభం నుంచి దేవునితోటి, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, శరీరాన్ని ధరించుకున్న తర్వాత భయభక్తులు కలిగి ఉన్నందునే అంగీకరింపబడ్డాడట. ఒకవేళ భయభక్తులు లేకపోతే యేసుక్రీస్తుకి ఆయన రక్షకుడు కాగలరా? తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అవుతాడా? పరలోకంలో ప్రవేశించగలరా? ప్రవేశించలేడండి. దేవుడు అందరికీ ఒకటే న్యాయాన్ని పెట్టాడు. నేను యేసుక్రీస్తు కదా, ప్రారంభం నుంచి ఉన్నవాడు కదా, కొంత వెసులుబాటు ఇద్దాం అని దేవుడు అనుకోలేదండి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధార్యుల నిర్మూలన, మహారోధములు, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు. ఎలాంటి జీవితం మనలో ఉందా?
ఇలాంటి భక్తి జీవితం మనలో ఉందండి. యేసుక్రీస్తు వారి అవసరాల కోసం ఈ భూమి మీదకి రాలేదండి. లోకంలో ఉన్న మనుషులందరి అవసరత కోసం యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి మనము ఎవరి కోసం వస్తున్నాం? మన అవసరతల కోసం వస్తున్నామండి. శరీర సంబంధమైన అవసరతలు తీర్చమని వస్తే అది నిజంగా దైవభక్తి అంటారా? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులుగా ఉంటూ దైవభక్తి లాభ సాధనం అనుకుని వస్తున్నామా? పౌలు గారు ఒక మాట అన్నారండి, అందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ముగించేసుకుందానండి. ఈ మాటలు చదువుకొని ముగించేసుకుందాం. ఈ జీవిత కాలం మట్టుకి మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూడండి, ఈ జీవిత కాలం మట్టుకి రోగం పోతాని, ఉద్యోగం వస్తుందని, వివాహం జరుగుతుందని, పిల్లలు పుడతారని, ఈ జీవిత కాలం మట్టుకే, ఈ శరీర సంబంధమైన అవసరాల మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యము అని అంటున్నాడు. మన భక్తి, దైవ భక్తి విషయంలో సాధకం చూడండి. ఏ విధంగా జీవిస్తే తండ్రి ఎదుట పవిత్రమైన భక్తిగా మనం కనపడతాం. యేసుక్రీస్తు అనే జీవించాలండి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. మరి మనం కూడా అంగీకరించబడాలంటే మనం కూడా భయభక్తులు కలిగిన వారుగా ఉంటేనే అంగీకరించబడతాం. ఆ భక్తి తండ్రి అని దేవుని ఎదుట భక్తిగా ఉండాలి తప్ప లోకంలో మనుషుల ఎదుట భక్తి ఉండకూడదు. మన పాఠం భక్తి ముక్తిగా, ముక్తిగా. మన భక్తి పరలోకానికి చేరేటట్టుగా ఉండాలి తప్ప భక్తికి అంటే ఏంటి? ఆహారం కోసం, అవసరాల కోసం భక్తిగా ఉంటే అది అసలు భక్తే కాదండి. చివరిగా 2 మాటలు చదివి ముందుకున్నాం. సామెతల గ్రంథం 15:29. సామెతల గ్రంథం 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూడండి, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడంట. మనమేమో చర్చకు వచ్చేసాం, దేవుడికి చాలా దగ్గరగా ఉన్నాం మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు భక్తి లేదు, నువ్వు అవసరాల కోసం వచ్చావు కాబట్టి నువ్వు భక్తిహీనుడు కనుక నేను నీకు చాలా దూరంగా ఉంటాను. నీ ప్రార్థన వినను, నీ మాటను నేను స్వీకరించను. నువ్వు ఇచ్చే కానుకలు చిల్లు సంచులో వేసిన ధనంతో సమానం. అన్ని నిష్ప్రయోజనమే. ఎందుకంటే నువ్వు భక్తిహీనుడివి. దైవ భక్తి విషయంలో ఏ విధమైన సాధకము చేయని వాడివి. దైవ భక్తిని గురించిన మర్మం చాలా గొప్పదై ఉంటే ఆ రహస్యాన్ని తెలుసుకోలేని వాడివి. కాబట్టి నేను నీకు దూరస్తుడను అని దేవుడు పలుకుతున్నాడండి. ఇంకో మాట చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుందండి. యోధా పత్రిక 14-15 వచనాలు. ఆదం మొదలుకొని 2వ మాట చూడండి. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేలాల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. చూడండి, భక్తిహీనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరికీ తీర్పు తీర్చుటకు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు, ఆ తీర్పు తీర్చే వారిలో భక్తిహీనులందరూ, భక్తిహీనులైన వారందరికీ దేవుడు ఇస్తున్న హెచ్చరిక. తీర్పు అనేది జరగబోతుంది. తీర్పు అనేది అందరికీ దేవుడు విధిస్తాడు. ఆ తీర్పు జరిగేటప్పుడు వారిలో భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులు భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలైన వాటన్నిటి గురించి ఆయన
భక్తిహీనులైన పాపులు మనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి తీర్పు తీర్చడానికి, వారు చేసిన పనులకు ప్రతిఫలం ఇవ్వడానికి వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయన వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండాలి. ఎప్పటికైనా మన భక్తి ఈ శరీర సంబంధమైన వాటి కోసమైతే అది నిష్ప్రయోజనమండి. అది నిష్ప్రయోజనం, అది వ్యర్థం. భక్తి ముక్తికి కాకూడదు. భక్తి ముక్తి కోసమే ఉండాలి. అదే పరలోకం కోసమే ఉండాలి. దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ సాధకం చేయబడడానికి మంచిది, ప్రయోజనకరం అన్నాడు. మనం రాబోయే జీవితాన్ని పొందాలి అంటే దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలండి. సాధకం చేసుకోవాలి. అది నిజమైన దైవభక్తి. చెడిపోయిన మనసు కలిగి దేవుడికి భక్తి శ్రద్ధలు లేకుండా మనం ఎన్నిసార్లు గుడికి వచ్చినా, ఎన్ని మాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వాటిని అంగీకరించే పరిస్థితిలో లేడు. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలి? మన భక్తి ఎలా ఉండాలి? తండ్రి ఎదుట పవిత్రము నిష్కలంకములైన భక్తి, ఇహలోక మాలిన్యాలు మనం అంటించుకోకుండా ఉండడమే నిజమైన భక్తి అని అంటున్నాడు. మరి ఇలాంటి వారు ఉన్నారా సమాజంలో? అందుకే దేవుడు చెప్పేస్తున్నాడు, భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేది. అంత భక్తి పరులు ఎక్కడ ఉన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, నోవాహు, ఎంతో మంది ప్రవక్తలు వారే భక్తి పరులుగా ఉన్నారు. మొదటి శతాబ్దం క్రైస్తవుల్లో భక్తి అనేది కనిపిస్తుంది. మరి నేటి క్రైస్తవుల్లో భక్తి పరులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. తీర్పు దేవుని ఎంత ఆరంభమైతే, చివరిగా మాటలు ముగించుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఏంటంట? తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చినది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమోను. మరియు నీతిమంతుడే రక్షింపబడడం దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. నీతిమంతుల విషయంలోనే దేవుడు ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. నీతిమంతులు రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఇంకెక్కడ నిలవబడతారు. కాబట్టి నీతిపరుడుగా ఉన్నవాడికి డౌట్ పెడుతున్నాడు. రక్షింపబడడం దుర్లభం అని అంటున్నాడు. అంటే అంత యథార్థమైన భక్తి దేవుని ఎదుట కనబడట్లేదు ఎవరి దగ్గర. మరి ఇంకా భక్తి లేని వారి పరిస్థితి ఏంటి? భక్తిహీనుల పరిస్థితి ఏంటి? పాపుల పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ప్రభువుని విశ్వసించేసాం, మనకి ఏం పర్వాలేదులే అని అనుకుంటే కుదరదండి. నీతిమంతులు కూడా రక్షింపబడటం కొన్ని సందర్భాల్లో కష్టంగా మారిపోబోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఉండాలి అని అంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. ముందుగానే దైవభక్తి విషయంలో సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దేవుని ఎదుట మనం భక్తులుగా కనబడాలి, మనుషులు ఎదుట కాదని మరి మనమంతా గ్రహించుకున్నామని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. పరిశుద్ధులైన పరలోకపు తండ్రి, మీ ఎదుట యథార్థమైన భక్తి అంటే ఏంటో, ఏది నిజమైన భక్తో మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకుని ఆ వాక్యానుసారంగా మేము జీవిస్తూ మీ ఎడల మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా మేము ఉండటకు సహాయం దయచేయండి. మరి సాయంత్రం జరిగే సభ విషయంలో తోడుగా ఉండండి. రేపు జరిగే తరగతుల విషయంలో కూడా సహాయాన్ని దయచేయండి. మరి ఇంకా అనేక సంగతులు మీ పిల్లలు తెలుసుకొని గ్రహించినట్లు అవకాశాన్ని దయచేయమని వేడుకోండి. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తున్నా మరి ప్రియులైన మీ పిల్లలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఆర్థికంగా మరి సహాయపడుతున్నారో, ఎవరైతే వ్యక్తిగతంగా వారి శరీరాన్ని శ్రమపరిచి మీ సేవలో దానిని వినియోగిస్తున్నారో, మరి దీన్ని అందరినీ నాయకత్వం వహిస్తూ మరి మీ కుమారుడు రావు గారు ఆయన కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి ఇంకలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగించినప్పుడు సహాయాన్ని దయచేయండి.
ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుత్వ తెలుసు ఉదయకాల సెక్షన్లో దేవుడి వాక్యాన్ని వింటారు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. వాతావరణం చాలా ఉంది. మీ అందరికీ పూజలు చేపట్టాయి.